జరిగే ఆఫ్ మారథాన్ పరుగు పోటీలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంగా నిర్వహించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్లో 4వ ఎడిషన్ ఆఫ్ మారథాన్ పరుగు పోటీల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి పరుగు పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. 4 సంవత్సరాలుగా హుస్నాబాద్లో ఆఫ్ మారథాన్ పోటీలను నిర్వహిస్తున్న రన్నర్స్ అసోసియేషన్ మరియు పోలీస్ శాఖను అభినందించారు. హుస్నాబాద్ నియోజకవర్గమే కాక దీనికి అనుబంధంగా ఉన్న హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా 5వ తరగతి నుంచి చదువుతున్న ప్రతి విద్యార్థి, అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, యువకులు, చదువు మానేసిన యువకులు, ప్రతి ఒక్కరు కూడా పరుగు విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరుగు పనులు చేయిస్తున్నామా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం, ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందాం అనే మాట సందర్భంగా మనం చేస్తాం. ఇంతమంది చెప్పినట్టుగా మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే జరిగే ఈ యొక్క రన్ హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. దీని భవిష్యత్తులో కంటిన్యూ చేసే సంబంధించి తప్పకుండా పెద్ద భాగస్వామ్యంతో నేను దీనికి సంబంధించి నిర్వాహకులు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయే అవసరం లేకుండా పూర్తి బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఘనంగా నిర్వహించుకొని హుస్నాబాద్ కేంద్రం నుంచి జరిగే ఈ పోటీలో స్థానికులు ఇంకా ఎక్కువగా పాల్గొనే విధంగా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహిస్తాం. 21 కావచ్చు, 10 కావచ్చు, అప్పటి వరకు మన వాళ్ళు కూడా లోకల్లో కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ప్రతి వెంకటరసయ్య గారు పీఈటీలో మీటింగ్ ముందే ఒకటి పెట్టి వాళ్ళందరితో కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామని కోరుతూ, పరుగు పందెం అంటేనే ఉరకాలే, గెలవాలి. ఆ విధంగా గెలిచిన వాళ్ళు సంతోషం, గెలవని వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో గెలవాలనేటువంటి కసితోటి, పోటీతత్వంతో ముందుకోవాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా